ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జూలై మాసం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం, మరి ఇలా జాతక యోగాన్ని బట్టి, ఇలా నక్షత్ర గడియలను బట్టి, ఇలా నామదశాన్ని బట్టి చూసుకుంటే ఈ వృశ్చిక రాశిలో చాలామంది చాలా విధానాలుగా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కానీ చాలామందికి వాళ్ళ పుట్టిన టైము, పుట్టిన సమయము కొంతమంది తెలియక వాళ్ళు చాలామంది సతమతం అయిపోతుంటారు. కాబట్టి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది అనుకుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి, ఆ టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది అనేది మనం సులభంగా తెలుసుకోవచ్చు. లేదు పెద్దవాళ్ళు మనకి చెప్పలేదు, అది మన దగ్గర లేదు, మన దగ్గర ఉన్నది వేరే ఉంది, స్కూల్లో మనకి ఆటోమేటిక్గా మనకి ఆ డేట్ అనేది రాదు. మనకి పెద్దవాళ్ళు ఏదో ఒక డేట్ చెప్తారో ఆ డేట్ రాసుకుంటాం గబగబా అని. ఆ డేట్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంటాం. అదే విధంగా కొంతమంది చేస్తుంటారు. మరి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, మీకు పుట్టిన సమయం ఉంటే ఆ విధంగా చేసుకోవాలి. లేకోకుండా ఉంటే వాళ్ళ పేరు బలాన్ని బట్టి, ఫలానా శ్రీను, ఫలానా మారయ్య, ఫలానా రెడ్డి అనే ఒక పేరు బలాన్ని బట్టి, ఆ పేరు బలంలో ఏ నక్షత్రం వస్తుంది, ఏ రాశి వస్తుంది అనేది తెలుసుకొని దాన్ని కంటిన్యూ కావాలి. ఆ విధంగా వచ్చినట్టుకైతే వాళ్ళకి జన్మయోగం లేనప్పుడు నామదశలోనే వాళ్ళకి నడవాలి. మరి ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి పెద్ద విద్య, ఆలోచన, తెలివితేటలు చాలా వరకు బాగుంటాయి. కానీ ఏ విషయమైనా కానీ మనసులో ఒకటి, బయట ఒకటి, నటించే నటనల దగ్గర ఉండదు. ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు. కాబట్టి వీళ్ళకి గృహ మార్పు రాబోతుంది. ఇప్పుడు ఉండాల్సిన స్థానములో అంత వెలుగు లేదు. అంటే లక్ష్మీ కటాక్షమైన కళ అంటారు. ఆ లక్ష్మీ కటాక్షమైన కళ అనేది ఎంత సంపాదించినా కూడా ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. కాబట్టి ఆ స్థానం మార్చాలి. వీళ్ళు ఇమీడియట్గా వీళ్ళు చేయాల్సింది పని ఏమిటంటే అంటే ఆ ఇల్లు మారి వేరే స్థానానికి వెళ్ళాలి. ఆ వేరే స్థానానికి వెళ్ళినట్టుకైతే అక్కడి నుంచి వీళ్ళకి కొత్త మార్పు, కొత్త పనులు, కొత్త విజయాలు వస్తాయి. కానీ ఇలా మైండ్లో ఏముంటుందంటే మనం ఇంత హోదా ఉంది, ఇంత బంధువులు ఉన్నారు, ఇంత స్నేహితులు ఉన్నారు, ఇంత అన్నదమ్ములు ఉన్నారు, వీళ్ళందరినీ మనం మన హోదాని ఇక్కడ ఉసిపెట్టేసి మనం ఎక్కడికో పోయి జీవిస్తే మనకేం బాగుంటుంది, ఏ గౌరవం ఉంటుంది అన్నట్టుగా వీళ్ళు భావించుకుంటుంటారు. కానీ అది తప్పు. ఎందువల్లంటే ఇప్పుడు వీళ్ళు ఉండాల్సిన స్థానంలో అనుకూలం లేని దాని వలన వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు వాళ్ళ పిల్లల మీదకి వచ్చి ఆ పిల్లలతో కొన్ని చెడు పనులు చేయించి చెడు సమస్యల్లోకి ఎరక్కబోయి వాళ్ళు చెడు వ్యసనానికి బానిసైపోయి దానివల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని వచ్చేసి పోలీస్ స్టేషన్ నుంచి కానీ కుటుంబంలో నుంచి కానీ కొన్ని ఆందోళనలు కొంచెం ఎదురైపోయి కుటుంబంలో మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎదురైపోయి ఆ లక్ష్మమ్మోర్ అనేది వీళ్ళ చేతిలో ఎక్కువగా నిలబడుకోకుండా మానసికమైన ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలో పడిపోయి ఆందోళనలో పడిపోతారు. వీళ్ళు ఆ ఆందోళన వీళ్ళు తప్పించుకోవాలని ఎన్నో విధానాలుగా ఆలోచిస్తారు. కానీ ఏ పూజ చేసినా వీళ్ళకి ఫలించదు. ఎందుకంటే గ్రహాలు అలా పట్టుకుంటాయి వీళ్ళని. ఆ గ్రహాలు వాళ్ళని పట్టుకున్నప్పుడు దానికి చేయాల్సిన శాంతం కరెక్ట్గా చేస్తేనే ఆ పట్టు ఇడుపు అనేది ఉంటుంది. మనిషికి మానసికమైన ఒత్తిళ్లు ఎక్కువ ఎదురవుతుంటాయి. మనిషికి పీస్ఫుల్గా ఉండదు. మైండ్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా మారిపోతుంటుంది. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే విద్యారంగంలో అంత పెద్ద విద్య ఉండదు, మీడియంగా కనబడుతుంటుంది. ఎంత చదివినా కూడా వీళ్ళకి ఉద్యోగం రాదు. మరి ఎంత వ్యాపార బిజినెస్ చేసినా కూడా ముందుకు కలిసి రాకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్ళు, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, నమ్మక ద్రోహం జరగటం, అన్నదమ్ముల మధ్య, అక్కజల్లుల మధ్య వీళ్ళకి లేనిపోయిన కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా
ఆ కార్యక్రమం చేతికాడికి వస్తుంటుంది కానీ నోటికి అందుకోకుండా పోతాడు. చూసే వాళ్ళ వరకు బాగుండవు, నీకేం తక్కువ, పెద్ద పెద్ద పనులు పూర్తి చేస్తున్నావు, పెద్ద పెద్ద వాళ్ళతో మీకు పరిచయాలు, మీకు స్థిరాస్తులు ఉన్నాయి అన్నట్టుగా మీ మీద నరఘోష ప్రభావం అనేది 9% పడుతుంది. ఆ 9% వలన మీకు ఎంత పని చేసినా కూడా ఆ పనికి ఒక అర్థం లేకోకుండా అది ఏదో విధంగా కొంత నష్టం రావటం, వ్యవసాయంలో ఇబ్బందులు కలగటం, వ్యాపారంలో బిజినెస్లో ఇబ్బంది కలగటం, మరి వాళ్ళు విదేశాల ప్రయాణాలు వెళ్ళినప్పుడు కూడా అక్కడి నుంచి కూడా కొన్ని లేనిపోయిన కొన్ని సమస్యలు కొంచెం ఎదురు కావటం, ఇలాంటి సమస్యలతో చాలా వరకు సతమతం అయిపోతుంటారు. కాబట్టి బంధుమిత్రులతో కొంత విరోధాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో ఎలా ఉందంటే ఇలా కొడుకుల నుంచి కానీ, ఇలా బిడ్డల నుంచి కానీ, ఇలా కోడల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ప్రశాంతంగా బతికే వాళ్ళు, గౌరవంగా బతికే వాళ్ళని ఇలా కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, కూతుర్లు కానీ వాళ్ళ నుంచి వీళ్ళకి ఒక బ్యాడ్ నేమ్ వల్ల వీళ్ళు ఎక్కడో ఒక స్థాయిగా నిలబడ్డ వాళ్ళు కూడా పెద్దంతస్తులో ఉండవలసిన వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఎందువల్లంటే అది కర్మ బలం. ఆ కర్మ అనేది వాళ్ళ రూపంలో నుంచి వీళ్ళకి ఇబ్బంది పెట్టాలని ఉంది. ఎవరో వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టరు, ఏరే వాళ్ళు శత్రువులు ఉండరు వీళ్ళకి. వీళ్ళు ఇంట్లో ఉండవలసిన వాళ్ళే శత్రువులు. అది వీళ్ళకి అర్థం కాక ప్రేమ బంధంలో పడి అబ్బో నా కొడుకు నా బిడ్డ ఇది నా విధానము అనుకొని ఆలోచించి ఇలా ఆరోగ్యాలను పోగొట్టుకుంటారు, హెల్త్ పాడైపోతుంటుంది. అమావాస్యకి పుణ్యానికే ఉంది పట్టు ఇడుపు మన మానవులం కాబట్టి అంత శక్తివంతమైన దానికే కనబడుతుంది. కాబట్టి అంత శక్తివంత దానికే ఉంది కాబట్టి మనం మానవులం కాబట్టి లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురవుతున్నాయి. కాబట్టి మరి మీరు వ్యాపార రంగంలో కానీ, బిజినెస్ రంగంలో కానీ, రాజకీయంలో కానీ చాలా వరకు కొన్ని మార్పులు రాబోతున్నాయి. కానీ మీకు నమ్మిన వాళ్ళే మోసం చేసే మార్గాలు కొన్ని ఎదురవుతున్నాయి. ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచే మీకు కొన్ని కష్టాలు, ఇబ్బందులు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు మెయిన్గా మీ మైండ్లో ఉండాల్సిన సమస్య ఏమిటంటే ఎవరో ఏదో చేశారు, దానివల్ల మీ మైండ్ బ్లాక్ అయిపోతుంటుంది. కాబట్టి నువ్వు అదే ఆలోచించి మీరు ఇబ్బంది పడొద్దండి. మనకి పాతదాన్ని దూరం చేసేయాలి. మన ఇంట్లో పాత బట్టలు ఉంటే ఏం చేస్తాము, ఆ మూటని తీసి మనం బయటికి వేసేస్తాం. అది బయటికి వేసేస్తేనే మనం కొత్త డ్రెస్సులు మనకి కొనుక్కోవటానికి కానీ, కొత్త వస్తువులు మనం చేసుకోవటానికి కానీ అవకాశం ఉంటుంది. ఆ పాత వస్తువులు ఉన్నంత వరకు దాని మీదే ఆలోచన ఉంటుంది. అబ్బో ఈ షర్టు నాకు పెద్దవాళ్ళు ఇచ్చింది, ఇదే వేసుకోవాలి, ఇది వేసుకుంటే నేను బాగుంటాను అని దాన్ని మైండ్లో పెట్టుకొని కొత్త లైఫ్ నీళ్ళు భగవంతుడు మనకి మంచి లైఫ్ ఇచ్చాడు. ఆ లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయకుండా పాతదాన్ని ఎందుకు ఆలోచించి మైండ్లో పెట్టుకోవటం? ఆ పాత మైండ్లో ఉండాల్సిన చెడుని మనం తీసేసి పాత మూటని ఎలా బయటకు ఇస్త్రేస్తామో అదే విధంగా మన మైండ్లో ఉండాల్సినవి మెయిన్గా పాత మాటలు, పాత విధానాలు, మన మీద ఎవరు శత్రువులు ఏ చేశారో అవన్నిటిని మనం డివైడ్ చేసేసేయాలి. అప్పుడు మీకు ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, పిల్లల పరంగా కానీ, వ్యాపార బిజినెస్ పరంగా కానీ, మీరు చేసే రియల్ ఎస్టేట్ పరంగా కానీ, యూట్యూబ్ రంగంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ మీకు కొత్త లైఫ్ అనేది మీకు ఎదురవుతుంది. మీరు పాతదాన్నే పట్టుకొని మీరు ఏలాడదనేది కన్నా కొత్త దాని గురించి మీరు ప్రయత్నం చేయండి. మీకు కొత్త లైఫ్ అనేది మీకు ఎదురవుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించండి. ఓం నమ శివాయ నమః.